హాయ్ అండి. ఈరోజు మన అయాన్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద నిర్వాహకులు చిట్యాల మండలం చిన్నకపర్తి గ్రామ వాస్తవ్యులైనటువంటి కీర్తిశేషులు పల్లపు ఈదయ్య గారి 2వ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి పద్మ గారు, అలాగే కొడుకు కోడలు పరమేశ్వరి, ప్రశాంత్ గారు, మనవడు లలిత్, ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఆకలితో ఉన్న ఎంతోమంది అభాగ్యుల నిరుపేదల ఆకలి తీర్చడం జరిగింది. థ్యాంక్ యూ అన్నగారు. లేని మీ నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఆకలితో ఉన్న ఎంతోమంది అభాగ్యుల నిరుపేదల ఆకలి తీర్చినటువంటి మీ కుటుంబ సభ్యులందరూ గొప్ప మనసుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ నాన్నగారు భౌతికంగా మీ నుంచి దూరమైన వారి ప్రేమ జ్ఞాపకాలు ఎల్లవేళలా మీ వెంటే ఉంటాయండి. మీ కుటుంబ సభ్యులందరి సంతోషంలో మీ నాన్నగారు ఎప్పుడూ బ్రతికే ఉంటారని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మీరంతా పుట్టెడు శోకంలో ఉంటూ కూడా ఆ మనోవేదనంతా గుండెల్లో దాచుకొని ఈరోజు ఇక్కడ ఇంతమంది ఆకలి తీర్చడంలో మీ నాన్నగారు బ్రతికే ఉన్నారని నిరూపించారు. మీ నాన్నగారి యొక్క చల్లని దీవెనలో ఆ శివపార్వతుల యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీకు మీ కుటుంబ సభ్యులకు వెన్నంటే ఉండాలని, మీరు చేసే ప్రతి పనిలో మీ నాన్నగారు అలాగే ఆ శివపార్వతులు నిమగ్నమై మీకంతా శుభం, లాభం, జయం కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ నాన్నగారి యొక్క పవిత్రాత్మ శాంతి చేకూరాలని మీ కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా ఆ శివపార్వతుల్ని మనసారా వేడుకుంటూ, అయాన్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ దబాగ్యుల ఆకలి కాయుష్ అనే విధంగా మేము పని చేయగలుగుతున్నామంటే అది 100% ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తుల సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఉండబట్టే అండి. అదేవిధంగా ఈరోజు ఇంతటి ఎండలో ఇంతమంది ఆకలి దూపలు తీర్చిన మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈదయ్య గారు 2వ వర్ధంతి సందర్భంగా శ్రీ పార్వతి జన క్షేత్రంలోని పేద ప్రజలకు అన్నదానం చేయించారు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు ఆయు ఆరోగ్యంతో ఉండడంతో మీ కుటుంబ సభ్యుల్లో మీరు కూడా మరొకసారి జన్మించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అన్నదాత సుఖీభవ. ఆత్మశాంతి చల్లగా ఉండాలి, మీ కుటుంబం మంచిగా ఉండాలని ఆయన మాకు అన్నం పంపుతున్నాం. ఈదయ్య, నీ ఆత్మ శాంతి వరకు అందరూ అన్నదానం చేస్తుంటారు. ఆయన నీ ఆత్మ శాంతితోటి మంచిగా చూసుకోబడతా. ఆయన కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉంటారు. ఈదయ్య ఈ ఆత్మ శాంతి చల్లగా ఉండాలి బిడ్డ. నువ్వు పంపించిన నింటున్నా నీ ఫ్యామిలీ చల్లగా ఉండాలి. ఈదయ్య, నువ్వు చనిపోయినావు, నీ ఆత్మ శాంతించాలని నీ కుటుంబ సమేతం అన్నదానం బీదలకు దిక్కులేని నెలకు ఎంతోమందికి ఆకలి తీర్చుతుర్రు. మళ్ళీ మీ కుటుంబంలో మళ్ళీ పుట్టాలి, మళ్ళీ నువ్వు అనుకున్న విజయం నెరవేర్చాలి. ఆత్మ శాంతించుగా. అన్నదాత సుఖీభవ. ఆయుర ఆరోగ్య ప్రాప్తి.